అయ్యమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా? భోగి శుభాకాంక్షలు. మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళందరికీ కూడా చక్కగా ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని మీ సాయం అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటుందిరా. అదిగో భోగిమంట వేసాం మా ఇంటి దగ్గర. రెడీ అయ్యాక చక్కగా అన్నీ చూపిస్తాను చూడండి అమ్మ. భోగిమంట ఎప్పుడు కూడా అలా వేసుకుంటాం గుమ్మాలోను. వెలిగించేటప్పుడు ముద్దర్తి కప్పారం వేసుకుని వెలిగించుకోవాలమ్మా. రెడీ అయిన తర్వాత చక్కగా చూపిస్తాను మీకు. చూడండి బంగారం, మా ఇంటి ముందు మారేడు చెట్టు ఉంది, పక్కన మామిడి చెట్టు ఉంది పూతతో. చక్కటి ముగ్గులు కూడా చూసుకోండి. చక్కగా వచ్చేస్తుంది మీ సాయం రెడీ అయ్యి. ఓకేనా బంగారం? చూడండి. హాయమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. భోగి శుభాకాంక్షలు. ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇదిగో మా ఇంటి ముందు భోగిమంట వేసుకుంటున్నాం. చక్కగా ఈ వేళ అంతా కూడా మా ఇంట్లో జరిగేది భోగి చూపిస్తాం. ఇదిగో మా పక్కన తమ్ముడు గారు ఇల్లు ఉంది, మన ఇల్లు ఉంది. చక్కగా చూడండి, ముగ్గులు, మంచి మంచి ఫ్లవర్స్, డెకరేషన్ అన్నీ చూడండి అమ్మా. ఇదిగో మంట వేసుకున్నాం ఇంటి ముందు. భోగి అనేది పిల్లలకు తెలుస్తలేదు ఇప్పుడు, చిన్నపిల్లలకి. మనం హిందూ సాంప్రదాయాలు మర్చిపోకూడదు, అన్నీ కూడా చక్కగా పాటించాలి. మన టైం ఉన్నంతలో పాటించాలి చక్కగా. విదేశాలు వెళ్ళినా ఎందుకు వస్తున్నారో మన ఇండియాకి, మన సాంప్రదాయాలు పోకూడదని చెప్పి వస్తున్నారు. అంతంత టికెట్లు పెట్టుకుని లచ్చలు ఖర్చు పెట్టుకుని 3 రోజుల పండక్కని. మర్చిపోకూడదమ్మా, చిన్నపిల్లలకు కూడా చెప్పాలి చక్కగా. ఇలా చేసుకోండి, ఉన్నంతలో కూడా చేసుకోండి, చూపిస్తాం. వేళ ఏంటి, పచ్చిపులు చేస్తాం, అత్యసర వేస్తాం, ఇంకా సేమియా కాస్తాం భోగినాడు. కాసేపటికి అందరూ వస్తారు. ఇప్పుడు హరిదాస్ గారు వస్తారు. ఓకేనమ్మా. ఇదిగో కరెక్ట్గా 6 గంటలకు పూజ, 5 గంటలకి మనం అక్కడ మంట వేసుకున్నాం. ఇవన్నీ చక్క పెట్టుకుని కొద్దిగా సేమియా కాసి అట్టుపొడి ప్రసాదం పెట్టి అక్కదండం పెట్టేసుకుంది. తర్వాత మనం కష్టం అంతా అక్కడే. 2026లో అందరూ బాగోవాలమ్మా. ఆరోగ్యాలు ఇవ్వాలి దేవుడు ముందు. సంపాదన ఆయనే ఇస్తాడు, సృష్టించినోడు సంపాదన ఇవ్వడా ఏమ్మా? చక్కగా అదిగో మహానుభావుని చూడండి. ఇగో కృష్ణబంతి పూలు మన గుమ్మాలో పూసినాయి, ఇగో దండగట్టాం. ఇగో చక్కగా ఇలాగా మన హిందూ సాంప్రదాయంలో ఉన్నంతలో ఇలా చేసుకుంటే చాలా సంతృప్తి. అది పొద్దుటే పిల్లల్ని లెగ్గొట్టి చక్కగా భోగిమంటలోను అదుగు నీళ్లు పెట్టాం కుక్కర్లోని. అక్కడ పెద్ద గిన్నెతో నీళ్లు పెట్టాం, అందరూ పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు పిల్లలు లేచిన తర్వాత చక్కగా భోగి పిడకలతో వేయించుకుని ఏమ్మా చక్కగా. ఇప్పుడు అందరూ బయట ఉన్నారు, మా ఈదులు ఇంకా మంటలు వేస్తున్నారా, అవి కూడా చూపిస్తుంది అక్క. ఓకేనమ్మా? చూసి ఆనందించి చక్కగాను చూడండి. ఇంకా వీడియో ఉంటే చూపిస్తాను. ఓకేనమ్మా? ఇగో దండం పెట్టుకోండి మా బాబా గారిని. అమ్మ ఇదిగో మా తమ్ముడు గారు ఇల్లు ఇది, మనం కట్టుకున్నారు అన్నాను కదా. ఇదిగో అలా చూపించమ్మా, బిల్డింగ్ చూపించు. ఉన్నంతలోనే ఇలా చేసుకోవాలి మనం. అది మానకూడదు ఏది కూడా. మా మరదల గారు బాగా దేవుళ్ళు అంటే చాలా శ్రద్ధ. వాళ్ళ ఇంటికాడ మంట ఇది. ఇప్పుడు అదిగో చక్క చూపించా ఆంటీని. చీర బాగుందంట. అవును, మీ అన్నగారు కొన్నాడు, చీర బాగుందంట. విన్నావా? అది అదిగో చక్కగాను. ఇలాంటి మరదలు దొరుకుతారా? ఇంకా ఈ రోజుల్లో ఇలా ఉన్నామమ్మా. ఇంత వయసులో వచ్చినా ఇంత కలివిడిగా, ఇంత చక్కగా కలపసం ఉండకూడదు మనసులో, చక్కగా ఉండాలి. అది ఓకేనమ్మా? భోగి. ఇదిగో అంకుల్ గారు కిలో తెచ్చారు వంకాయలు. మా పైన బ్రాహ్మలు కదా, వాళ్ళకి మాకు మా మరదలకి. ఇగో వంకాయలు ఇలా కాల్చుకోవాలి మంటలో. అమ్మా దీని రుచే వేరు. అప్పట్లో పచ్చిమిరకాయలు కూడా కాల్చేవారు, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి లోన వేపేస్తున్నారు నూనె చొక్కేసి. పచ్చిపులుసు అంటే అసలు నూనె తగలకూడదు. ఇప్పుడు తాలింపులు కూడా పెట్టేస్తున్నారు. ఏమ్మా అయిగో చక్కగా కాలుతాయి. అదిగో చూపించు. మీరు శశిలో చేస్తారు కదా, శ్రీ చైతన్యాలో చేస్తారు. పేరేంటి? రామాంజనేయులు గారు. రాము సార్. అది ఇదిగో చక్కగా ఇంటి దగ్గర చూసారు ఎంత సింపుల్గా వేసారో. వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారో, మంట కూడా అంత ప్రశాంతంగానే వెలుగుతుంది. చక్కగా దబంగారద్దా రండి చక్కగా. ఇప్పుడు అంటుకుంది రండి.
మా అబ్బాయి మా మేనల్లుడు. అది మా మనవలం. సాయం గారు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి దాన్ని ఫాలో చేసి దాన్ని విజయవంతం చేసి అది దినదినాభివృద్ధి చేయాలని శ్రోతలందరికీ కోరుతున్నాను. ఓకే ఓకే, సూపర్ 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 ఓకేనమ్మా. ఇదిగో ఇప్పుడు అందరూ పిల్లలు లెగిసారు చక్కగా, ఇగో రెడీ అయ్యారు. అయ్యో వంకాయలు కాలుతున్నాయి, చిలకడ దుంపలు కాలిపోయి. ఇగో ఇప్పుడు అందరూ దండలు వేస్తున్నాం. హ్యాపీ భోగి వేయండి అమ్మా, పిల్లలందరూ వేయండి చక్కగా. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అది భోగి మంట చేసుకోవడానికి మా ఇంట్లోకి వచ్చిన సందర్భంగా మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మా వీధిలో వాళ్ళందరూ కూడా సాయం గారు లాంటి ఆవిడ మా వీధిలో ఉంటాం. రోజు రుచికరమైన పదార్థాలు చేస్తూ తింటూ ఆవిడ ఇస్తూనే ఎంజాయ్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలంటే అందరికి యూట్యూబ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హాయ్, చాలా థ్యాంక్స్ తమ్ముడు గారు, చాలా థ్యాంక్స్. హ్యాపీ భోగి అందరికి, హ్యాపీ భోగి. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. బటన్ రావాలి చక్కగా, మనస్ఫూర్తిగా మీ అందరూ హ్యాపీ భోగి అండి. ఇలాగే శామస్ కిచెన్ అందరూ ఆదరించి అందరూ సపోర్ట్ చేసి ఇంకా ఎంత ఎత్తులో మీరు ఎదిగేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికి హ్యాపీ భోగి. థ్యాంక్స్ అమ్మా. చక్కగా చూడండి, వీడియో వస్తుంది ఇప్పుడు. చక్కగా పనులు అయిన తర్వాత చక్కగా చూసి లైక్లు చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకుని చక్కగా నా ఛానల్ అందంగా ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. మళ్ళీ ఇదే ఆనందం. మళ్ళీ ఉగాది వచ్చేటప్పటికి నాకు సిల్వర్ బటన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. చక్కగా మీ అందరికీ కూడా మళ్ళీ ఆ రోజు చక్కగా చూపిస్తాను. ఏమ్మా, ఇంతటితో ఈ భోగి. మళ్ళీ రేపు పొద్దున మంచి వీడియోతో మళ్ళీ మీ సాయమే మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.